ఎదురు లేదు అనుకుంటున్న నీ రాజాకి ఈ రామ్ ప్రసాద్ ఎదురు రాబోతున్నాడని చెప్పు. ఒక మెళ్ళో 2 తాళిబొట్లు అలంకరణ కాదమ్మా, అవమానం. ఎందుకు రాజా నన్ను నీకు దూరం చేశా? మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని పైకి నటిస్తా? ప్రేమ అదేం లేదు. అంత యాక్సిడెంట్ జరిగితే వాడు గాయాలతో తప్పించుకున్నాడు. ఆ చెట్టు అడ్డం రాకపోతే 4 అడుగుల అవతల పెద్ద గొయ్యి ఉంది, అందులో పడచ్చుగా. చావకుండా బ్రతికిపోయాడు. అలాంటి వాడు ఉండటం వల్ల భూమికి భారం తప్ప ప్రయోజనం ఏముంది? పోతే దరిద్రం వదిలిపోయేది. వ్యాపారంలో శత్రుత్వం ఉండొచ్చన్నయ్య, కానీ అది వ్యాపారంలోనే తేల్చుకోవాలి. అతని ప్రాణం పోతే మనకే వస్తుందన్నయ్య. మనశ్శాంతి వస్తుంది. వాడి వల్లనే కదరా మనకి ఈ పరిస్థితి. వాడే లేకపోతే వ్యాపారంలో మనకి ఎదురుందా? మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. వాడు మన చేతుల్లో పెరిగిన బన్నీ అండి. కాదు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాడు రాజా. నన్ను, నా కుటుంబాన్ని కష్టాలు పాలు చేసిన రాజా. పగవాడైనా కూడా ప్రాణాలు పోవాలని కోరుకోకూడదన్నయ్య. వాడి విషయంలో మాత్రం నేను కోరుకుంటానురా. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. వాడు లేడు అంటే నాకన్నా సంతోషపడేవాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అవును, మీరు తప్ప ప్రపంచంలో రాజా చావుని ఎవ్వరూ కోరుకోరు. ఏంటి వచ్చినా మీరు వాణ్ణి తెగ వెనకేసుకొస్తున్నారు? మీతో మాట్లాడటం వేస్ట్. సమయానికి చందు ఇంట్లో లేదు. తను ఉండుంటే నాతో పాటు చందు కూడా సంతోషపడేది. చందు, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. సమయానికి నువ్వు లేవే అని బాధపడుతున్నాను. ఆ రాజాగాడికి యాక్సిడెంట్ అయిందట. అవునా? కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడంటమ్మా. ఆ యాక్సిడెంట్లో వాడు చావలేదంట. చూసారా, వాడు చావలేదు అనగానే చందు ఎంత బాధపడుతుందో. పగా ప్రతీకారం మా ఇద్దరిదే. ఎందుకంటే ఆ రాజాగాడి వల్ల అవమానపడింది, బాధపడింది మేమిద్దరే కదా. చూడండి, నాలాగే తను బాధపడుతుంది. కూతురు ఎందుకు బాధపడుతుందో కూడా మీకు అర్థం కావడం లేదా? నాకు అర్థమవుతుంది, మీకే అర్థం కావట్లేదు. రాజాగాడిని ఇంట్లో సమర్థించేది ఇద్దరు, అది మీరు. వాడి నాశనాన్ని కోరుకున్నది కూడా ఇద్దరే, అది నేను, నా కూతురు. నా పగకి నా కూతురు తోడుంది, నాకది చాలు. మెల్లమెల్లగా అన్నయ్యలోని మనిషి మాయమైపోతున్నాడు వదినా. ఓటమి మనిషిని రాక్షసుణ్ణి చేస్తుందనటానికి మీ అన్నయ్య ఉదాహరణగా కనిపిస్తున్నాడు కృష్ణ. మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని పైకి నటిస్తా? ప్రేమని పంచుకోవటం సులభం చందు, కానీ దాచుకోవటం చాలా కష్టం. రాజా ఎలా ఉన్నాడు? ప్రమాదమేం లేదుగా? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఎదురొచ్చిన మనిషిని గుద్దుకుంటూ మరీ వెళ్ళావుగా. అంత కంగారుగా వెళ్ళింది ఎక్కడికో. నేను 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 మా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాను. ఓహో,
ఆ ఫ్రెండ్ రాజాయేగా. అతని కోసం నేనెందుకు వెళ్తాను? నీ ప్రేమని మాటల్లో దాచగలుగుతున్నావు గాని నీ చేష్టల్లో దాచలేకపోతున్నావు చందు. అంత హడావిడిగా నువ్వు వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వెంటనే నీ ఫోన్ చూశాను. మాధవ్కి ఫోన్ చేసి మాట్లాడాను. నాకు తెలుసు చందు, నువ్వు వెళ్ళింది రాజా దగ్గరికేనని. చూసావా, నువ్వు మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా నీ మనసు మర్చిపోనివ్వడం లేదు. రాజాకి ప్రమాదం అనగానే నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళిపోయావు. అదే ప్రేమంటే. అంత ప్రేమ మనసులో దాచుకుని ఎవరికోసం ఈ నాటకాలు? మా కష్టాలు చూసి మా కోసం నీ ప్రేమని త్యాగం చేస్తున్నావా? అయినా త్యాగం అంటే నలుగురిని బ్రతికించేది. నలుగురి కోసం మనం చావటాన్ని త్యాగం అనరు చందు. అమ్మని, నాన్నని, అన్నని, చెల్లిని అందర్నీ ప్రేమిస్తుంటే మనసు చాలా విశాలమైంది అనుకుంటాం. అందులోకి ఇతనే నా జీవితం అనుకున్న వ్యక్తి రాగానే అది చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. ఎవరికీ చోటు లేనంత ఇరుగ్గా. ప్రేమ అనేది ఎప్పుడైనా రావచ్చు, కానీ అది పోయేది మాత్రం మన ప్రాణం పోయాకే. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో కాపురం చెయ్యలేవమ్మా. చేసినా అది 3 నాళ్ల ముచ్చటే. మా సంతోషం కోసం నీ జీవితాన్ని నరకం చేసుకోవద్దు. ఇప్పటికీ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నా మాట వినమ్మా. మా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. రాజాకి నువ్వు దగ్గరవ్వటానికి నీకిదే మంచి అవకాశం. మనిషికి మనిషికి మధ్య దూరం తగ్గిపోయేది కష్టాల్లో ఉన్నప్పుడే. నాకతని మీద ఎలాంటి ప్రేమ లేదు. మాధవి ఫోన్ చేయగానే వెళ్ళింది ప్రేమతో కాదు, సానుభూతితో. నా మనసులో అతను లేడు లేడు అంతే. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. రాజాకి ఎలా ఉందమ్మా? పర్వాలేదు. ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. మీరు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. కానివాళ్ళు అని రాజా అనుకుంటున్నా, అయినవాడు అని మేమెప్పుడు అనుకుంటాం. రాజాకు కూడా మీరంటే బాగా అభిమానమే, కానీ ఎందుకో అనుకోకుండా ఇలా మారిపోయాడు. అది మా దురదృష్టం అమ్మా. ఒకసారి రాజాని చూడొచ్చా? లోపలున్నాడు, వెళ్ళి చూడండి. రాజా, యాక్సిడెంట్ జరిగిందని తెలిసి రాకుండా ఉండలేకపోయాను రాజా. ఏ ఉంటాడో పోతాడో చూసి రమ్మని పంపించాడా మీ అన్న? అంత దుర్మార్గులం కాదు రాజా మేము. మీ దుర్మార్గం నుండి 2 సార్లు తప్పించుకొని బయటపడిన వాణ్ణి. నాకు తెలీదా మీ గురించి? యాక్సిడెంట్ జరిగింది అనగానే ఎలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాను రాజా. బిజినెస్లో మన మధ్య పోటీ ఉందేమో కానీ నీకు ప్రమాదం జరిగితే సంతోషపడేంత పగలేదు రాజా. మీ పలకరింపులు పరామర్శలు నేనేం కోరుకోవడం లేదు.
మనిషికి బాగాలేనప్పుడు కోరుకుంటే వచ్చి పరామర్శించడాన్ని పరామర్శ అనరు రాజా. ఆ మనిషి అన్న అభిమానం మనసులో ఉంది కాబట్టే హాస్పిటల్లో ఉన్నావనగానే వెంటనే వచ్చాను. మీ అభిమానం కూడా ప్రమాదమే, అది నా అనుభవం. అయినా మీరు నాకు ఏమీ కారు అనుకున్న తర్వాత ఇంకా మీ అభిమానం నాకెందుకు? ఎందుకు రాజా మమ్మల్ని ఇంత పరాయి వాళ్ళని చేస్తున్నావు? పరాయి వాళ్ళు మాత్రమే కాదు, పగవాళ్ళు కూడా. మీరు వచ్చి పలకరించినందువల్ల నా పగ చల్లారదు. పగలు పంతాలతో దూరమైంది చాలదా? కంటికి కనిపించినంత దూరం కావాలి, అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు. రాజా నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. అర్థం చేసుకుంటున్నానో అపార్థం చేసుకుంటున్నానో నాకు బాగా తెలుసు. పరామర్శించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ పతనం చూడటానికి ఇంకా నేను బ్రతికే ఉన్నానని మీ అన్నగారికి చెప్పండి. నిజంగా నేను ఇక్కడికి వస్తున్న విషయం అన్నయ్యకి తెలీదు రాజా. తెలిసాక ఆయన అడిగేది అదేగా. సరే నీ కోపం మా మీదే కదా, మమ్మల్ని ఏం చేయాలనుకుంటే చెయ్యి. కానీ చందు విషయంలో వద్దు, తన విషయం అయితే అస్సలు మాట్లాడద్దు. వెళ్ళిపోండి. అది కాదు రాజా, నేను చెప్పేది ప్రశాంతంగా విను. అవసరం లేదు, మీకు తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు, చేయవలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు. వెళ్ళండి రాజా, ప్రశాంతంగా ఒకసారి ప్లీజ్. గాయాల వల్ల కొంచెం చిరాగ్గా ఉన్నాడంతే, ఏమీ అనుకోకండి. తన చిరాకు ఈ గాయాల వల్ల కాదమ్మా. ఆ గాయం ఎప్పటితో ఎక్కడ తగిలిందో ఎలా తగిలిందో విచిత్రం ఏంటంటే అది మాకు తెలీదు. కానీ తన గాయానికి నొప్పిని మేమంతా భరించాల్సి వస్తుంది. అదే బాధగా ఉంది. కృష్ణ వెళ్ళావా? రాజాకి ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నాడు? రాజా బానే ఉన్నాడు వదినా. మన విషయంలోనే రాజా నిర్ణయం అలాగే ఉంది. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తను మనల్ని అసహించుకుంటూనే ఉన్నాడు. చచ్చానో బ్రతికానో చూసిపోవాలని వచ్చావా అని అడిగాడు. ఎందుకు కృష్ణ? రాజాకి మనం ఇంత శత్రువులు అయిపోయాం. మనం ఏం చేయకపోయినా అది మనమే చేశామని బలంగా నమ్ముతున్నాడు. శంకర్ చావుకి మనమే కారణం అన్న తన అపోహ మనం ఏం చెప్పినా విననివ్వడం లేదు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం అంటే ఇదే కదా కృష్ణ? కనీసం చందు విషయమైనా మాట్లాడావా? మన గురించి మాట్లాడితే కాసేపు మాట్లాడనిచ్చాడు. అదే చందు పేరు చెప్పగానే బయటికి నెట్టేసేంత పనిచేశాడు. మనం బాధపడినా వాళ్ళిద్దరన్నా సంతోషంగా ఉంటారనుకుంటే రాజా మనసులోంచి చందు మనకన్నా దూరంగా వెళ్ళిపోయింది వదినా. దీనంతటికీ కారణం మీ అన్నయ్య పగలు ప్రతీకారాలు అని చెప్పి చందుని రాజా మీదకి పంపించారు. చందు నిజం తెలుసుకుని మారినా రాజా మనసులో మాత్రం చందు తనని నాశనం చెయ్యాలనుకుందన్న విషయం అలా ముద్రపడిపోయింది. పరిస్థితులు మన చేతులు దాటిపోయాయని నాకు ఈరోజే అర్థమైంది వదినా.
హాయ్ కృష్ణ. హాయ్ కృష్ణ. హలో, బాగున్నావా? ఫైన్. ప్లీజ్ కమ్. రండి రండి, కూర్చోండి. యా. కూర్చోండి. ఏంటి ఇలా హఠాత్తుగా? నిశ్చితార్థానికి ముహూర్తాలు చూడమని సిద్ధాంతి గారికి చెప్పారు. ఈ 2-3 రోజుల్లో మంచి ముహూర్తం చూస్తానన్నారంట. ముందుగా మీకు ఒక మాట చెబితే మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటారు కదా అని. అది కారణం. అసలు విషయం ఏమిటంటే ఈ వంకతోనైనా కోడల్ని చూడొచ్చు కదా అని. ఏ మీకు మాత్రం చందుని చూడాలని లేదా ఏంటి? యు ఆర్ రైట్. అవును కృష్ణ, చందు ఎక్కడా? ఆయన చందు షాప్ వరకు వెళ్ళారు, వచ్చేస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. నరేంద్ర గారు. హలో హలో రాంప్రసాద్ గారు. బయట కారు చూసి ఎవరా అనుకున్నాను. వచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. ఏమ్మా చందు, మీ ఆంటీ నిన్ను చూడాలని వచ్చింది. రాంప్రసాద్ గారు, సిద్ధాంత్ గారితో మాట్లాడాను. ఈ 2-3 డేస్లో మంచి ముహూర్తం చూసి చెప్తా ఉన్నారు. ముందుగా మీకు మాట చెప్దామని వచ్చాను. ఇంకా మాకు చెప్పేదేముంది, మీ ఇష్టం అని చెప్పాంగా. మా ఇష్టం అన్నా కూడా మీకు ఒక మాట చెప్పటం పద్ధతి కదండి. ఏంటి కృష్ణ, నువ్వు హ్యాపీగా కనిపించడం లేదు? అబ్బే, అదేం లేదు. హ్యాపీగా లేకుండా ఎందుకుంటాడు? కాకపోతే మ్యారేజ్ ఘనంగా జరిపించే పరిస్థితి లేదు, అదే వాడి బాధ. ఓ, అందులో బాధపడటానికి ఉంది. మనం అనుకున్నాక ఎవరు ఖర్చు పెడితే ఉంది? పెళ్లి ఖర్చులు అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఆ విషయం గురించి అసలు వర్రీ అవ్వకు, ఓకే? బంగారం లాంటి చందుని మాకిస్తున్నావు. ఇంకా నువ్వు మాకివ్వాల్సింది, ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. విన్నావు కదరా, నరేంద్ర గారి అంత భరోసా ఇస్తుంటే ఇంకేంటి? ఏమండి, మీరు ఆ ముహూర్తం పెట్టించి కబుర్ చేయండి. నిశ్చితార్థం జరిగిపోతే అందరి మొహంలో సంతోషం అదే వస్తుంది. మీరన్నది నిజమే. ఇంకేముంది రండి, 2-3 రోజులేగా. ఈలోగా నిశ్చితార్థం అయిపోతుంది. మీ చందు మాకు మరింత దగ్గర అవుతుంది. పద. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పెద్దవాళ్లు పెట్టిన ప్రతి సంప్రదాయానికి ఒక అర్థం ఉంటుంది. అందులో లాభం ఏంటో మనకి తెలియకపోయినా నష్టం మాత్రం ఉండదు.
యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏదో ఆలోచిస్తుంటే అలా జరిగిపోయింది. ఎదురుగా చెట్టుందో రోడ్డుందో తెలియనంత ఆలోచనలు ఏమున్నాయి నీకు? నువ్వంతగా ఆలోచించేది దేని గురించో నేను చెప్పనా? చందు గురించి.